దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామం పేరిట ఈ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు కూడా మీరు ఎంతగానో దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూస్తున్నారని సంతోషిస్తున్నాం. వాక్య ఆహారమును భుజించి మీరందరూ తృప్తిగా ఉంటున్నారని ఆశపడుతున్నాం. ఈరోజు మరి ఒక నూతనమైనటువంటి వాక్యము ద్వారా మీ ముందుకి రావడం జరిగింది. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వీరికి క్షేమమును, ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానమును మీరు దయచేయండి ప్రభు. కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నవారు ఉన్నారు, సుఖ సంతోషాలతో జీవిస్తున్న వారు ఉన్నారు. ప్రభా, అందరి ఎడల మీ కృపను ఉంచండి. మరి ముఖ్యంగా బాధలు, ఇబ్బందుల్లో, శోధనలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నీ బిడ్డలకు తండ్రి నెమ్మదినివ్వండి ప్రభా. వారికి కావలసిన మేలులు కలిగించి మీరు తృప్తిపరిచి నడిపించండి తండ్రి. ఈ వారం వాక్యం వినుటకై సిద్ధంగా ఉన్నటువంటి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. దైవ జ్ఞాన సంపదతో మీరు నింపి మీరే మహిమను పొందుకునమని, రక్షణకు నాయన మీ బిడ్డలు సిద్ధమగునట్లుగా చేయమని ప్రార్థన అంగీకరించుమని, రాబో వారమంతా ఏ ఇబ్బంది కలగకుండా క్షేమమును దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదాం. పాత నిబంధన పాఠ్య భాగంగా యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3 నుండి 10 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. పత్రిక పాఠ్య భాగంగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకొని ఉన్నాం. సువార్త పాఠ్య భాగముగా లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగముల్లో మనకు కనబడుతున్నటువంటి అంశము కాలము, సమయము. మూలవాక్యానికి మనం వెళదాం రండి. నేను మిమ్మల్ని ఆ వచనంలోనికి తీసుకువెళ్తాను. లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. మనం ఊహించినటువంటి గడియలో దేవుడు వస్తాడు కనుక మనం ఈరోజు సిద్ధంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి అనేటటువంటి విషయాలను బైబిల్ యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పిల్లరా, హెచ్చరిక చేయబడుతున్నాం, సిద్ధంగా ఉండండి అని. భూత వర్తమాన భవిష్యత్ కాలములను గురించి మనం చూస్తాం పిల్లరా. భూత అంటే జరిగిపోయిన కాలం, వర్తమాన అంటే జరుగుతున్న కాలం, భవిష్యత్ అంటే జరగబోయే కాలం. ఈ 3 కాలాలను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథానికి మనం వెళ్ళి 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అని వ్రాయబడింది. వర్తమాన భూత భవిష్యత్ కాలములను గురించి బైబిల్ చెప్తోంది. ప్రిల్లరా, 4 రోజుల యొక్క ప్రాముఖ్యతను గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? విన్నట్లయితే ఈరోజు విందాం రండి. మొదటిది జన్మదినం. పుట్టుక ఎంత గొప్పదో తెలుసా? తల్లి గర్భమందు మనం ఉండడం, తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి రావడం అనేది మనకు సంతోషమైన, కష్టమైన ప్రారంభం అవుతుంది. పసిపిల్లలుగా మనం ఉన్నప్పుడు బందాడుతాం. పిల్లలు జన్మించిన తర్వాత వారు అటు ఇటు డొల్లటానికి టైం పడుతుంది. ఆ తర్వాత పిల్లలు అటు ఇటు డొల్లటం నేర్చుకుంటారు. ఆ తర్వాత పిల్లలు చిన్నగా పాకటం నేర్చుకుంటారు. తదుపరి పిల్లలు బందాడటం నేర్చుకుంటారు. ఆ తదుపరి చిన్నగా లేచి నిలవటం నేర్చుకుంటారు, నిలిచి నడవటం నేర్చుకుంటారు.
నేను నడవలేనని అలాగనే ఉండిపోతే ప్రాక్టీస్ చేయాలి కదా! చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడే ఈ ప్రాక్టీస్ అనేది మనం చేస్తాం పిల్లలు. అప్పుడే 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ అయ్యి మనం నడవగలుగుతాం. వెనక్కి విరుచుకొని పడకుండా, ఇరుప్రక్కలకు పడిపోకుండా, ముందుకి బోర్లాగా పడిపోకుండా, బ్యాలెన్స్‌గా మనం నడవటం, బ్యాలెన్స్‌గా పరిగెత్తడం అనేది నేర్చుకుంటాం. దేవుని యొక్క వాక్యం కూడా అంతే. మీరు చదవాలి. వాక్యాన్ని నిరంతరం మీరు చదివినప్పుడే అది ప్రాక్టీస్ అవుతుంది. ఆ వాక్యంలోనికి మీరు వెళ్ళిన తర్వాత అసలు రక్షణ మార్గం అంటే ఏంటో తెలుస్తుంది. జీవ మార్గం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రియులారా, ఈరోజు 4 ప్రాముఖ్యమైన కాలాలని మనం చూస్తున్నాం. ఒకటి జన్మదినం, రెండవది మరణదినం, మూడవది ఆత్మలను మేల్కొల్పే దినం, నాలుగవది పరలోక రాజ్యానికి చేరుకునే దినం. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి రోజులు, ప్రాముఖ్యమైనటువంటి గడియలు, సమయాలు ఎంతో మంది పరిచయం అవుతారు. అన్ని పరిచయాలను, అన్ని బంధుత్వాలను, రక్త సంబంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయేదే మరణం. మరణం ద్వారా శరీరానికి దూరం అయిపోతాం. ఆత్మ వేరైపోయి తిరిగి ఆ ఆత్మ నిద్రావస్థలోనికి వెళితే ఆ ఆత్మను మేల్కొల్పే గడియే దేవుని యొక్క రాకడ. రెండవ రాకడ. మొదటి రాకడలో రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, మన పాపములను క్షమించి విమోచన కలిగించిన దేవుడు, రెండవ రాకడలో తీర్పు తీర్చటానికి రాబోతున్నాడు. పాపులకు తీర్పు, పరిశుద్ధులకు జీవం, పరిశుద్ధులకు ఆనందం అనుగ్రహింప చేయటానికి ఆయన రాబోతున్నాడు. అప్పుడు ఆత్మలన్నీ మేల్కొంటాయి. పరిశుద్ధులేమి, అపరిశుద్ధులేమి అందరూ మేల్కొంటారని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అయితే మేల్కొన్న వారిలో కొంతమంది దేవుని రాజ్యానికి వెళతారు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఈ జీవితాన్ని నీతిగా, విశ్వాసంగా, నమ్మకంగా జీవించటానికి ఎవరైతే ప్రయత్నిస్తారో, జాగ్రత్తగా ఉండటానికి ఎవరైతే మరి పూనుకుంటారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి చేరతారు. తక్కినటువంటి వారు దేవుని యొక్క రాజ్యానికి చేరలేరు. వారు నిత్యమైనటువంటి నరకాగ్నికి లోనవుతారని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ప్రియులారా, వింటున్నటువంటి మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడే మీరు ఆ రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని అందుకోవటానికి ప్రయాసపడండి, సిద్ధపడండి. ప్రియులారా, మొదటిగా మనం చూస్తే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3-10 వచనాలు. అక్కడ మనకు విశ్వాసులకు నెమ్మది కలిగే రోజును గురించి చెప్తాడు దేవుడు. అందులో మనకు కనపడుతుంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనానికి వెళితే మనకు కనపడుతుంది. రండి. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. చూసారా? ఈ లోకంలో బాధపడుతున్నటువంటి మనుషులు, నీతిని నమ్ముకొని నీతి కొరకు ఆకలి దప్పిక కలిగినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు. నీతినే నమ్ముకొని వస్త్రహీనత పొందుకున్నటువంటి వారు ఉన్నారు. నీతినే నమ్ముకొని శోధనలను అనుభవించినటువంటి వారు ఉన్నారు. వారికి ధైర్యాన్ని ఇచ్చే మాట ఇది. నాకు కావాల్సింది నీతే, నీతిని తప్ప నేను ఇక దేనిని నమ్మను అనేటటువంటి వారు, నీతితోనే నడుస్తాను, నా దేహం మట్టిలో కడపబడే అంతవరకు కూడా నేను నీతిగానే జీవిస్తానని తీర్మానం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. పిల్ల వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని నేను విమోచిస్తాను. అయితే ఎవరి వలనైతే మీరు శోధించబడ్డారో, ఎవరైతే మిమ్మల్ని బాధించారో వారికి నేను ప్రతిదండన దినం ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. ఈ ప్రతిదండన దినంలో నెంబర్ 1, దుర్మార్గులపై ప్రతీకారం తీర్చుకుంటాను. ఎవరైతే దుర్మార్గ పనులు చేశారో, దుష్ట పనులు చేశారో, నా పిల్లల్ని శోధించారో, నన్ను శోధించారో, అలాంటి వారి దుర్మార్గాలకు ఇది ప్రతీకార దినం.
ఆ రోజు రాబోతుందని చెప్తున్నాడు. విశ్వాసులారా ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. రెండవది, అన్యాయస్తులను శిక్షించే దినం అది. నేను ఊరకనే ఉండను. ఎవరైతే అన్యాయస్తుడిగా ఉన్నాడో వారందరినీ కూడా శిక్షిస్తాను నేను. దేవుడు హెచ్చరిస్తున్నాడు పిల్లరా. అందుకనే అన్యాయం చేయటం మానుకోవాలి. శిక్షించే దినం ఒక దినం ఉందని గుర్తించాలి. అలాగే రక్షణ దినం కూడా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రండి, దేవుడు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. అందులో నెంబర్ 1, క్రూరమైన మృగాల వంటి మనుషుల చేతిలో నుండి విమోచన పొందే రోజు మిమ్మల్ని విమోచిస్తారు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే మృగాల్లాగా ఉంటారు. వాళ్ళు వినరిక. మృగాలు ఎలా మీద పడతాయో అలాగనే వీళ్ళు కూడా మీద పడతారు. వాళ్ళు వినరు. విశ్వాసులైనటువంటి వారు అన్నీ తగ్గించుకుంటారండి. వారు బలం లేక కాదు, పోరాడలేక కాదు. వారికి బలమున్నా బలహీనులుగానే వ్యవహరిస్తారు. పోరాడగలిగినటువంటి శక్తి ఉన్నా పోరాటానికి వారు రారు ప్రియుల. అలాంటి బలహీనులను వేధించేవారు, నేనే అని గర్వించి నేనే బలాఢ్యుడని తలంచుకొని అవిశ్వాసులుగా ఉండి విశ్వాసులను శోధిస్తున్నటువంటి వారు, విశ్వాసుల యొక్క క్యారెక్టర్ని ఎండగట్టేటటువంటి వారు, నమ్మకంగా జీవిస్తున్నటువంటి వారిని చెడు మాటలతో నశింపచేయాలని చూసేటటువంటి వారు ఎందరో ఉన్నారు ఈ భూమి మీద ప్రియులారా. నీతిని అంగీకరించినటువంటి వారు, అలాగే నీతిమంతులైనటువంటి వారిని పడద్రోసేవారు ఎందరో ఉన్నారు. వారందరి కొరకు ఈ వాక్యం. దేవుడు అంటున్నాడు, సడిలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లిన మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలకు ధైర్యం కలిగించుడి, గుడ్డివారి కన్నులు తెరవబడుట, చెవిటివారు చెవులారా వినుట, కుంటివారు దుప్పివలే గంతులు వేయుట, మోగవాని నాలుక పాడుట, అరణ్యములో నీళ్లు ఊబికి కాలువలై పారుట. కొంతమంది జీవితం అరణ్యంలాగానే ఉంటది. వారు ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో ఉంటారో నీళ్ళే కనబడినటువంటి అరణ్యంలాగా వారి జీవితం ఉన్నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ విశ్వాసాన్ని బట్టి నీలో నుండి నీళ్లు ఊబుకున్నట్లుగా చేస్తాను. ఎండమావులు ఇక కనబడవు, ఎండిన భూమిలో నుండి నీటి బుగ్గలు పుడతాయి అని చెప్తున్నాడు. నిజంగా అరణ్యానికి నీటి బుగ్గలు, నీటి మడుగులు ఉంటేనే కదా అది పచ్చగా ఉంటుంది. అలాగ చేస్తానంటున్నాడు. ఎండిన భూమిగా కాదు, నీటి బుగ్గలతో నింపబడేది సస్యశ్యామలమైనటువంటి ప్రదేశంగా. నిజంగా మన జీవితాలని దేవుడు ఎలా చేస్తాడంట? శోధించబడిన వారులారా, హింసించబడిన వారులారా, నీతి కోసమే పరిగెత్తుతున్న వారులారా, భయపడొద్దు, మీ జీవితాన్ని నీటి బుగ్గల వంటి జీవితంగా చేస్తానంటున్నాడు దేవుడు. మనుషుల్లో కొంతమంది నక్క స్వభావం కలిగినటువంటి వారు ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క తలంపులు, వాళ్ళ ఉద్దేశాలు జిత్తులు మారి నక్కలాగానే ఉంటాయి. అయితే వారి ప్లాన్స్ అన్నిటినీ కూడా నేను తారుమారు చేస్తాను. నక్కల దగ్గర మీరు నివాసం ఉన్నట్లుగా చేస్తానంటున్నాడు. నక్కలే ముడుచుకొని పోయేటట్టుగా నేను చేస్తాను. మీరు పరిశుద్ధులు గనుక నేను మీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. పరిశుద్ధులైనటువంటి వారు రాజమార్గంలో నడుస్తారు. మిమ్మల్ని రాజమార్గంలోనే నడిపిస్తాను కానీ మరి వేరే మార్గంలో నేను నడిపించనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అపవిత్రులు, మూఢులు ఆ మార్గంలోనికి ప్రవేశింపలేరు. ఇది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇక రెండవదిగా ప్రభు చెప్తున్నటువంటి మాట, స్తుతిగానాలతో సీయోను చేరే రోజు వస్తుంది అని చెప్తున్నాడు. రండి, 32వ సంకీర్తన 11వ వచనానికి వెళ్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. అదండి నీతిమంతులకు దొరికేటటువంటి గొప్ప భాగ్యం.
నీతిమంతులు ఎలాంటి ఆశీర్వాదాన్ని అందుకుంటున్నారో, ఎలాంటి సంతోషాన్ని పొందుకుంటున్నారో చూడండి. అలాంటిది మనం కూడా అందుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది పిల్లరా. రండి, ఇక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఏమంటున్నారు అంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భార భరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. నీతిమంతులారా, మీకు ఎలాంటి పేరు పెడుతున్నాడో చూడండి. మనందరికి దేవుడు ఎలాంటి గొప్ప పేరును దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడు కదా, పొందుకుందాం. మూడవదిగా, నిత్యానంద సంతోషాలతో నింపబడే రోజు. రండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం కూడా వచ్చినాం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును. దేవుణ్ణి పరలోకంలో స్తుతించేటటువంటి గొప్ప అర్హత నీతిమంతులకే దక్కుద్దండి. అందుకని నీతిమంతులుగా జీవించటం కంటే ఇంక గొప్ప విషయం ఏమీ లేదు. కనుక అలా జీవిద్దాం. ఇక రెండవదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం. అక్కడ ఆత్మలను మేల్కొల్పే రోజు. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి అంటే, భూమి మీద కష్టాలు అనుభవించినటువంటి విశ్వాసులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు చూసాం. ఇప్పుడు భూమిలో పాతి పెట్టబడిన తర్వాత వారి ఆత్మలన్నీ కూడా నిద్రావస్థలో ఒక లోకానికి వెళ్ళి అక్కడ నిద్రావస్థలో ఉన్నటువంటి ఆత్మలన్నీ మేల్కొల్పబడతాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనానికి వెళదాం రండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. ఏమండి, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని సింహాసనం ఎదుట నిలవబడ్డారంట. ఏం అర్హత అండి! ఎంత గొప్ప అర్హత! భూమి మీద ఉన్నటువంటి ప్రజలారా, ఈ అర్హతను మీరు కోల్పోతున్నారేమో ఒకసారి గుర్తు చేసుకోండి. జీవగ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండమే బైబిల్ చెప్తుంది. జీవగ్రంథంలో మన పేరు ఉందా లేదా ఒకసారి మనమే టెస్ట్ చేసుకోవాలి. నేనేంటి, నా స్వభావం ఏంటి, నా లక్షణం ఏంటి? రండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇక లాస్ట్కి అదేనండి. నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే, నీ ఆత్మ మేలుకున్న తర్వాత కొన్ని బుక్స్ తెరవబడతాయి, అందులో జీవగ్రంథం తెరవబడుద్ది. ఆ జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే ఇక అగ్నిగుండమే గతి. ఇంత క్లియర్గా వాక్యం చెప్తున్నప్పటికీ కూడా వినకపోతే ఎలా అండి? మృతులు మహిమా శరీరమును ధరించుకునేటటువంటి ఒక గడియ రాబోతుంది. ఎందుకు వీరు మహిమా శరీరం ధరించుకుంటున్నారంటే, పరలోక రాజ్యంలో ఉన్న ఆనందాన్ని రుచి చూడటానికి. అలాగే పాపం చేసినటువంటి వారు అగ్నిగుండాన్ని రుచి చూడటానికి లేస్తారు. మేల్కొలుపుతాడు దేవుడు. అందుకనే మేల్కొలుపు మన ఆత్మలకు ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం యొక్క నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇంత చక్కగా వ్రాయబడింది. ఆ గ్రంథంలో వ్రాయబడిన దాన్ని బట్టే మనం తీర్పులోకి పెడుతున్నాం. తీర్పు మనకు అవసరమా? పాప స్వభావంతో మరణిస్తే తీర్పు నుండి
తప్పించుకునేటటువంటి ప్రసక్తే లేదు ప్రియులారా. అందుకనే పాప స్వభావం మనం తొలగించుకోవాలి ఎక్కడుండగానే. ఏముందండి? ఏమి లేదండి. మనం తీసుకుపోయేది ఏమీ లేదు. ఇతరులను దూషించటం ఆపేసేయండి. ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పటం ఆపేసేయండి. ఇతరుల మీద కల్పించి మాట్లాడటం ఆపేసేయండి. ఇతరులను నిందించటం ఆపేసేయండి. ఆ జబ్బు నుండి బయటికి రండి. అదొక భయంకరమైనటువంటి వ్యాధి. మనల్ని నాశనం చేసే వ్యాధి అది. ఆ వ్యాధి నుండి బయటికి రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం చదువుతాను. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళలోకమును, వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎంత క్లియర్‌గా ఉందండి. ఎందుకుండాలి మనం అవిశ్వాసులుగా? ఎందుకండి నోటికి అనవసరమైనటువంటి మాటల్ని ఇచ్చేది మనం? మన జ్ఞానాన్ని ఎంతగానో వెలిగించుకోవాల్సినటువంటి మనం ఎందుకండి దాన్ని చీకటి పాలు చేస్తాం? దీని వలన ప్రయోజనం ఏంటి మనకి? మన ఆత్మను తీసుకువెళ్ళి రెండవ మరణానికి లోను చేస్తున్నాం. అదే అగ్నిగుండానికి లోను చేస్తున్నాం. బైబిల్ ఎంత క్లియర్‌గా ఉందో తెలుసా? సముద్రంలో చచ్చిపోయిన వారిని, భూమిలో ఉన్న వారిని, ఎక్కడెక్కడ ఎవరు చచ్చిపోయారో ఆ చనిపోయినటువంటి వారిని అందరినీ కూడా అవే అప్పగిస్తాయండి. ఎందుకు? తీర్పు కోసం. నీ ఆత్మ అప్పగించబడుతుంది. నీ ఆత్మ తిరిగి లేస్తుంది. చూసారా? ఇంత క్లియర్‌గా వ్రాయబడింది. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే ఎట్లా? అయితే ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. వారు స్తుతిగానము చేసుకుంటూ, గీతాలు పాడుకుంటూ వాళ్ళు దేవుని దగ్గర పడతారు. దేవుని యొక్క సింహాసనం ఎదుట వాళ్ళుంటారు. దేవుని యొద్ద ఉన్నటువంటి దూతలు వారు స్తుతిస్తా ఉంటే వారితో పాటు వీళ్ళు కూడా స్తుతిస్తారు. ఆ దూతలు సాష్టాంగపడి దేవునికి నమస్కరిస్తుంటే వీళ్ళు కూడా సాష్టాంగపడి నమస్కరించే అర్హతను పొందుతారు ప్రియులారా. అర్హత నీకుందా? వాక్యం చెప్తుంది ప్రభు యొక్క రక్తంలో మన పాపములను కడుక్కోవాలి. ఎప్పుడైతే మనం మన పాపములను కడుక్కుంటామో ఈ తెల్లని వస్త్రం, ఈ గొప్ప వస్త్రాన్ని అప్పుడు మనం ధరిస్తాం. దాన్నే వెలుగు వస్త్రం అని అంటాం ప్రియులారా. ఆ వెలుగు వస్త్రాన్ని ధరించుకొని దేవుని స్తుతించే రోజు రాబోతుంది. ఆ రోజు నువ్వు పొందుకోవాలి. పరలోకంలో దేవుని యొక్క సింహాసనం వేయబడి ఉంటే ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు వేయబడి ఉన్నాయి. ఆ సింహాసనాల్లో నుండి ఒక వ్యక్తి, ఒక పెద్ద లేచి అంటున్నాడు, వీరందరూ ఎవరు అని అడుగుతున్నాడు. దానికి సమాధానం చూడండి, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకొని వచ్చిన వారు. చూసారా? దేవుని యొక్క రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని తమ పాపాలని తొలగించుకుంటారో వాళ్ళందరూ తెల్లని వస్త్రం ధరిస్తారంట. అసలు ఆ తెల్లని వస్త్రం అంటే ఏంటి అనే దాని గురించి కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూడండి, మనం చేసేటటువంటి నీతి క్రియలే మనకు తెల్లని వస్త్రంగా మనం ధరించుకునేటటువంటి అవకాశం లభిస్తది. మన ఆత్మకు ఆ వస్త్రం అన్నమాట. మన నీతి క్రియలు అనేటటువంటి వస్త్రాన్ని ధరించుకుంటాం. దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే మన మీద పడుద్దో వెంటనే మనం కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగుతో నింపబడతాం. నీతి ఉంటేనే. నీతి లేకపోతే వెలిగించబడం. ఇంత గొప్ప మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. చూసారా? నీవు కూడా అలాగూ
ఆయన రక్తంలో నీ పాపాలను కడుక్కొని సిద్ధమవు. నీ ఆత్మను రక్షించుకోవడానికి సిద్ధమవు. అప్పుడు నీ ఆత్మను ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు నివాసం ఎవరవుతారు? దేవుడే అవుతాడు. ఆయన గుడారం కప్పుతాడు. రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. చూసారా, నిత్యం మనం దేవుణ్ణి స్తుతిస్తూ గనపరుస్తూ ఆనందంతో ఉండిపోతాం. ఇక దుఃఖం లేదు, ఏడుపు లేదు, పాపం లేదు, సంతోషమే సంతోషం. ఆ సంతోషాన్ని మనం పొందుకున్న తర్వాత దేవుడే గుడారముగా ఆయన కప్పుతాడంట. ఇప్పుడు భూమికి గుడారం ఏది? ఆకాశం. నక్షత్రాలు కాదు, సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, మరి ఏ గ్రహాలు కాదు. భూమికి పైకప్పు ఆకాశమే. సూర్యుడికి, చంద్రుడికి, గ్రహాలకి, విశ్వానికి ఆకాశమే పైకప్పు. అట్లాగే దేవుడు కూడా ఏం చేస్తాడు అని అంటే, రేపు మనకి గుడారంగా ఆయన కప్పేస్తాడంట. మరి ఆ కాపుదలలోనికి మనం మన ఆత్మను తీసుకువెళ్ళొద్దా? ఒకసారి ఆలోచన చేయండి. ఇక ఆత్మకు కూడా ఆకలి ఉంటుందా, దప్పిక ఉంటుందా అంటే, నిజంగా ఆత్మకు కూడా ఆకలి అవుద్ది, ఆత్మకు కూడా దప్పిక అవుద్ది. అది ఎలాంటి దప్పికి, ఎలాంటి ఆకలి అనంటే, అవి మనకు ఈ జీర్ణ సంబంధమైనటువంటి అవయవాలు ఏమి ఉండవు కదా. కడుపులో ఇప్పుడు మనం చూస్తే పేగులుంటాయి. పెద్ద పేగులు, చిన్న పేగులు. తిన్నదంతా అరాయించుకోవటం, ఆ రక్తంలోనికి ఆ శక్తి కలవటం, ఇదంతా కూడా మనం మన శరీరానికి చూస్తుంటాం. కానీ మహిమా శరీరానికి ఇవేమీ లేవు గదా. లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఏమి లేవు. మరి ఇక ఆత్మలకు ఆకలేంటి, దప్పికేంటి అనే దాని గురించి కూడా మనం చూస్తే అది జీవ సంబంధం. ఇప్పుడు మనం మానవ సంబంధం కాబట్టి రోజు తినాలి. రోజు గంట గంటకి మనం నీళ్లు త్రాగాలి. అప్పుడే మన శరీరం నిలవబడుద్ది. లేకపోతే చచ్చిపోద్ది. ఇక్కడ మహిమా శరీరం అంటే ఆ జలం వేరు, జీవజలం అంటారు దాన్ని. ఆ ఫుడ్ వేరు, జీవవృక్ష ఫలం. ఒక్క ఫలమే మనకిస్తారు. అది ఎలాంటి ఫలాలు గాదు. మనమేదో ఇక్కడ తింటున్నటువంటి ఫలాలు లాంటివి అనుకుంటున్నారు. కాదది. జీవ సంబంధమైనది. అదిస్తే ఇక ఆత్మలకు ఆకలి గాదు. అంటే ఆత్మ నిత్యము ఇక జీవించుంటుంది. రెండవది జీవజలం. ఆ జలంలో ఉండేదేంటి? జీవం. ఇక ఆ జలం గనక తీసుకుంటే ఒక్కసారే ఇంకెన్నటికి దప్పికవ్వదు. అది ఆత్మల స్థితి. మరి నరకంలోకి వెళ్ళిపోయినటువంటి వారికో ఈ అగ్నిగుండంలో మండుతుంటే ఆ మంటలకి వాళ్ళు పైకి లేచి అడుక్కు వెడుతూ వాళ్ళు అంటారు గదా! దాహం అవుతుంది, దప్పిక అవుతుంది, అంగిలి ఎండిపోతుంది అంటారంట. అది ఏ అంగిలి? ఎలాంటి గొంతది అనంటే అది ఆత్మ సంబంధమైనది. ఈ శరీర సంబంధమైన నాలుక కాదది. శరీర సంబంధమైనటువంటి అంగిలి గాదది. అది ఆత్మ సంబంధమైనటువంటిది. దానికి జీవం దొరక్క అది అల్లాడిపోతూ ఉంటుంది. ఈ లోకంలో పాపం జేసి, ఈ లోకంలో నీచమైన పనులు జేసి, ఈ లోకంలో నీచమైన మాటలతో జీవించి ఏం పొందుకుంటావు నువ్వు? ఏమి సాధిస్తావు నువ్వు? ఆలోచన చెయ్యి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో, వారికి ఇక మీదట ఆకలి అయినను, దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను, ఏ వడగాలి అయినను వారికి తగలదు. 17వ వచనం. ఏలయనగా సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అలాంటి స్థితి మనం పొందుకోవాలి. ఆ మూడవదిగా లూకా సువార్త 12వ అధ్యాయం 35-43 వచనాలు. పెండ్లి విందుకు పిలువబడే రోజు దేవుడు నడుం కట్టుకొని మనకు వడ్డన చేస్తాడంట. రండి, లూకా సువార్త 12వ అధ్యాయం 35-36 వచనాలు చదువుకుందాం. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. చూసారా?
దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు. ఆయన పెండ్లి విందు నుండి ఏదో ఒక రోజు మన దగ్గరికొస్తాడు. మనల్ని తీసుకెళ్ళటానికి, ఆ విందులో కూర్చోబెట్టడానికి, ఆయన వడ్డన చేయటానికి. ఆయన తన తన పక్కనే కూర్చోబెట్టుకొని మనకు వడ్డన చేస్తాడు. ఇప్పటివరకు దేవుని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం గానీ, దేవుడిని ఎప్పుడు మనం చూడలేదు. దేవుడిని ఎప్పుడు మనం కలుసుకోలేదు. దేవుని చూడాలన్నా, దేవుని కలుసుకోవాలన్నా నువ్వు విశ్వాసిగా జీవించాలి. నీవు ఒక గొప్ప పోరాటం జరిగించాలి. అలా ఉండగలిగితే దేవుణ్ణి మనం కలుసుకోగలమని ప్రకటన గ్రంథం చెప్పేసి దేవుడే వచ్చి వడ్డిస్తాడు. ఎంత గొప్ప మాటది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. గొర్రెపిల్ల పెండ్లి విందుకు మనం పిలువబడాలి. అర్హత మనం పొందుకోవాలి. ఇప్పుడు మనం కార్డ్ ఎవరికి ఇస్తామండి? లోకమంతటికి మనం కార్డ్స్ పంచం కదా. మన రక్త సంబంధికులకు, బంధువులకు, స్నేహితులకు, మనకు పరిచయం ఉన్న వారికే మనం కార్డు ఇస్తాం. వివాహ సంబంధమైనటువంటి కార్డు, పెండ్లి కార్డు. అందరికి ఇవ్వం కదండి, లోకమంతటికి పంచం కదా. అట్లాగే పెండ్లి విందుకు పిలువబడేటటువంటి వారు ఎవరు అని అంటే దేవుని పిల్లలై పిలువబడతారు. దేవుణ్ణి పరిచయం చేసుకున్నటువంటి వాళ్ళు. ఆ పరిచయస్తులకే ఈ పెండ్లి విందు అనే కార్డు అందుద్ది. దేవుడు వాళ్ళనే పిలుస్తాడు. ఆ విందుకు వెళ్ళే అర్హతను పొందుకున్నావా? చాలా మంది విశ్వాసులు ఆ విందుకు వెళ్ళటానికి అర్హతను పొందుకున్నారు. ధన్యులుగా వారు ఎంచబడ్డారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనానికి వెళదాం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటిని. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంట. కార్డ్ ఇందాక చెప్పాను కదా, ఆ కార్డు నీకుందా? ఆ అర్హత నీకుందా? పిలుపు నీకుందా? సంతోషించటానికి, అంటే ఆ వివాహపు విందులో సంతోషించటానికి, ఉత్సహించటానికి దేవుడు పిలుస్తున్నాడు. తన పిల్లల్ని పిలుస్తున్నాడు. నువ్వు కూడా అందులో ఉండాలి. దేవుడు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కదా. బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడింది. ఆయన రెండవ జాము వస్తాడో లేక మూడవ జాము వస్తాడో. రెండవ జాము అయినా మూడవ జాము అంటే మనకు రాత్రులు 4 జాములు ఉంటాయి. 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 నుంచి 12 దాకా రెండవ జాము, 12 నుంచి 3 దాకా మూడవ జాము, 3 నుంచి మరలా తెల్లారి గట్ల 6 దాకా నాలుగవ జాము. ఇట్లా 4 జాములు ఉంటాయి. ఇక్కడ లూకా సువార్తలో ఏమని వ్రాయబడిందో చూడండి. ఒక ఫిక్స్ చేస్తున్నాడు, ఒక టైం అనేది, ఒక సమయం అనేది, ఒక గడియ అనేది, ఒక కాలం అనేది. అంటే నేను పగలు రాను, నేను వచ్చేది రాత్రే అని ఫిక్స్ చేస్తున్నాడు. ఆ రాత్రి కూడా 9 గంటల నుండి 3 గంటల లోపు నేను వస్తాను. ఏ గడియ వస్తానో మీకు తెలియదు. దొంగ ఏ గడియ వస్తాడో మీకు తెలుసా? అట్లాగే నేను వస్తాను. అందుకనే మెలకువగా ఉండుడి, సిద్ధపడి ఉండుడంటే, అయ్యా పరిశుద్ధంగా జీవించండి, నీతిగా జీవించండి అని చెప్తున్నాడన్నమాట. సిద్ధపడటం అంటే అయ్యే. ఇలాగూ మీరు సిద్ధపడి రెడీగా ఉండండి. నేను ఏ గడియ వచ్చినా నా పిల్లల్ని నేను తీసుకెళ్తాను. విశ్వాసులు నేను తీసుకెళ్తాను. కనుక అర్థమైందా మీకు? దేవుడు రాత్రిపూటే వస్తాడు, పగటి వేళ రాడు. ఆ శబ్దం రాత్రిపూటే, బూర రాత్రిపూటే మోగుద్ది. మెరుపులు మెరుస్తాయి, ఉరుములు ఉరుముతాయి. అలాగే ఇలాంటి మెరుపులు కాదు, ఇలాంటి ఉరుములు కాదు, భయంకరంగా ఉంటుంది. పెళ్ళమని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ రాత్రి వేళలో వచ్చేటటువంటి ఆ మెరుపుల వెలుక్కి, ఈ ధ్వనులకి అల్లాడిపోతారు. సమాధులు కూడా బద్దలైపోతాయి ఆ దెబ్బకి. ఆ స్వరం, దేవుని స్వరం వినబడుతూ ఉంటే ఆ స్వరానికి భూమి వణికిపోయి తత్తరిల్లిపోద్దంట. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు రాలిపోతాయి, అన్ని గ్రహాలు ఢీకొంటాయంట. అంత భయంకరమైనటువంటి రోజు ఆ రోజు. అదే సూచన, ఆ రోజు సూచన అదే.
కనుక ఆయన రాత్రే వస్తాడు. రాత్రి వేళలో వస్తాడు. అయితే ఇప్పుడు మనకి ప్రపంచం అంతా ఎట్లుంది? కొన్ని దేశాలు పగల్లో ఉంటాయి ఇప్పుడు. కొన్ని దేశాలు రాత్రుల్లో ఉన్నాయి. రేపు రాకడ సమయానికి ఏమవుద్దంటే తారుమారైపోతుంది. పగలు 12 గంటలు కూడా 12 గంటలు పగలు నడుచుద్ది. ఈ పగలంతా కూడా అన్ని దేశాలు భూమి మొత్తం పగల్లో ఉండిపోతుంది. రాత్రి అన్ని దేశాలు ఒకేసారి రాత్రిలోకి వెళ్ళిపోతాయి. అది రేపు జరగబోయేది. తీర్పు కాలంలో జరగబోయేది. కడబోర మ్రోగగా జరగబోయేది. అమెరికా వాళ్ళు పగల్లో ఉంటారు. ఇండియా వాళ్ళు పగల్లో ఉంటారు. అమెరికా వాళ్ళు రాత్రిలో, ఇండియా వాళ్ళు రాత్రిలో అట్లా ఏకకాలం అయిపోద్ది. అన్ని దేశాల వారు పగటిలో ఉంటారు. అన్ని దేశాల వారు రాత్రుల్లో ఉంటారు. అయితే రాత్రి వేళలోనే దేవుని యొక్క రాక. కానీ ఏ గడియో తెలియదు. 3 గంటల నుంచి 9 గంటల లోపు ఎప్పుడైనా రాత్రి వేళలో ఆయన వస్తాడు. విశ్వాసులు రెడీగా ఉంటారు. నడుం బిగించుకొని రెడీగా ఉంటారు ఆయనతోటి వెళ్ళటానికి. మరి నువ్వు కూడా అలాగూ రెడీగా ఉన్నావా లేదా? ఒకసారి ఆలోచన చేసుకో. పేతురు అంటాడు, ప్రభా ఈ ఉపమానం మా ఒక్కడికే చెప్తున్నావా, అందరికీ చెప్తున్నావా అని పేతురు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభు సమాధానం ఇస్తూ చెప్తాడు, నీవు బుద్ధి కలిగిన మంచి గృహ నిర్వాహకుడిగా వ్యవహరించు. నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ తోటి వారికి కూడా బుద్ధిని జ్ఞానమును కలిగించమని చెప్తాడు పేతురుతో. ఇది అందరితో చెప్తున్నాను నేను, మీ ఒక్కళ్ళతో కాదు. మీరందరూ భూమి మీద ఉన్న సర్వ మానవాళి రక్షించబడాలి. నేను ఒక జనానికి రక్షణ ఇవ్వటానికి రాలేదు. సర్వ మానవాళికి, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడికి రక్షణ ఇవ్వటానికి వచ్చాను. అయితే నా మాటలను అంగీకరించేవాడు రక్షణ పొందుతాడు. నా మాటల్ని అంగీకరించినటువంటి వాడు రక్షణను కోల్పోతాడని ప్రభు ఇక్కడ తెలియపరిచినట్లుగా కనపడుతుంది. కనుక ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. ఏముందో, పుట్టుక వస్తుంది, తర్వాత మరణం వస్తుంది, తర్వాత ఆత్మ నిద్రపోతుంది, ఆత్మను మేల్కొల్పే దినం వస్తుంది. ఆ ఆత్మ తిరిగి దేవుని రాజ్యానికో నిత్య నరకానికో వెళ్ళే సమయం వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. కనుక ప్రియులారా, ఈ 4 రోజులు ఖచ్చితంగా, ఈ 4 గడియలు, 4 కాలాలు ఖచ్చితంగా జరుగుతాయి. అందుకనే సిద్ధపడి ఉండండి. మంచి మనస్సాక్షి కలిగి జీవించండి. దేవుని రాజ్యంలో ఉండటానికి ప్రయత్నించి సాధించి గెలవండి. ఓడిపోవద్దు. మీరందరూ దేవుని రాజ్యంలో ఉండాలి. అటు కృపను దేవుడిచ్చి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలయుండును గాక. ఆమేన్.